మా మా ఏరియా మొత్తంలో మాది పెద్ద స్టార్ అన్న, అంత పెద్ద స్టార్ కట్టాం మేము. తెలుసా మీకు ఎంత ఖర్చు అయింది అనుకున్నా? మా ఏరియా మొత్తంలో క్రిస్మస్ సెలబ్రేషన్స్ మేము చాలా గ్రాండ్గా చేసాం. గ్రాండ్ క్రిస్మస్ సెలబ్రేషన్స్, గ్రాండ్. అసలు పైన ఎగురుతుంటాడు ఏసయ్య ఈ గ్రాండ్ సెలబ్రేషన్స్ చూసి, అబ్బో బాబోయ్ మోయ్ నన్ను బట్టే అని కదా ఎగురుతుంటాడు కదా. నో నక్షత్రాలు కడితే ఎగరడు, అలాగని కట్టేవాడు వేస్ట్ అని నేను అనట్లేదు, వాళ్ళు అన్న వాళ్ళదే. ఇంకొకటి ఏదో చేస్తే ఇది కాదు. కానీ ఫస్ట్ గుర్తు పెట్టుకోండి, గుర్తు రాసుకోండి. ఆయన మాట వినుటను బట్టి, ఆ మాట చొప్పున నడచుటను బట్టి ఆనందపడినంతగా మరి దేన్ని బట్టి కూడా దేవుడు ఆనందపడడు. దీన్ని ఖచ్చితంగా ప్రతి క్రైస్తవుడు గుర్తుపెట్టుకోవాలి. యేసుక్రీస్తు ప్రభుని ఫాలో అవుతున్నటువంటి ప్రతి ఒక్కడు గ్రహించాలి ఈ విషయాన్ని. ఒకవేళ ఆయన చెప్పినట్టుగా నువ్వు నడుచుకుంటూ, ఆయన మాటకు విధేయత చెబుతూ నువ్వు ఇక ఏ స్టెప్ వేసినా దాన్ని బట్టి ఆయన ఆనందపడతాడు. ఆయన మాట చొప్పున నడుచుకోకుండా ఇక పైన నువ్వు ఎన్ని చేసినా దాన్ని బట్టి ఆయనకు ఆనందం ఉండదని ఇప్పటికి 3 సార్లు మళ్ళీ చెప్పాను.